ప్యూర్ న్యూరో సైన్స్ అండ్ ఇట్ ఇస్ ప్రూవ్డ్ న్యూరో సైన్స్. అబ్బా, మన ఆలోచనలతోనే అన్ని మారిపోతాయా? కొంతమంది సంపాదించుకోవటానికి చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? ఈ సీక్రెట్ ఏంటంటే మీరు ఈ ఆలోచనని ఆపోజిట్ లో చూడాలి. అంటే యూనివర్స్ ఎప్పుడు మన ఫ్యూచర్ ప్లాన్స్ కి రెస్పాండ్ అవ్వదు, మనకి ఈ రోజు ఉన్న మన ఫీలింగ్స్ కి రెస్పాండ్ అవుతుంది. హెల్లో, యద్భావం తద్భవతి అంటే మన ఆలోచనలో ఏముందో అది మన రియల్ లైఫ్ లో జరుగుతుంది అని దీనికి మీనింగ్. మన భగవద్గీతలో ఇది ఎప్పుడో చెప్పిన విషయమే. మన ఆలోచనలు పట్టే మన ఫ్యూచర్ ఉంటది అనంటే ఇదేదో లాజిక్కో మ్యాజిక్కో కాదండి, ఇది ప్యూర్ న్యూరో సైన్స్ అండ్ ఇట్ ఇస్ ప్రూవ్డ్ న్యూరో సైన్స్. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తానండి. ఐ థింక్ అరౌండ్ 2010 2012 ఆ టైంలో నేను ఒకసారి ఒక సీనియర్ పొలిటీషియన్ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ప్రెసెంట్ సీఎం, ఈయన ఒక పబ్లిక్ మీటింగ్ లో ఈ బుక్ గురించి చెప్పడం విన్నాను. ద సీక్రెట్ బుక్ పేరు. అందరూ ఈ బుక్ చదవాలి, ఇందులో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి, అందరూ ప్రాక్టీస్ చేయాలి, మన ఆలోచనలు పట్టే మన ఫ్యూచర్ ఉంటది అని ఇలాంటి విషయాలు ఏవో కొన్ని చెప్పారు. ఆ బుక్ గురించి నేను విన్నప్పుడు అప్పట్లో నేను అనుకున్నాను, అబ్బా, మన ఆలోచనలతోనే అన్ని మారిపోతాయా, మనం అనుకుంటేనే అన్ని జరిగిపోతాయా, ఇట్లా అనుకున్నాను. ఏదైనా మన సొంత ఎక్స్పీరియన్స్ లోకి వస్తే తప్ప కొన్ని విషయాల్ని మనం నమ్మం కదా. ఆ తర్వాత రోజుల్లో నాకు ప్రాక్టికల్ గా నా ఎక్స్పీరియన్స్ లోకి వచ్చిన తర్వాతే మన ఆలోచనలు మన ఫ్యూచర్ ని ఎలా షేప్ చేస్తాయి అన్న విషయాన్ని నేను నమ్మాను. ఈ రోజు మనం ద సీక్రెట్ బుక్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ బుక్ గురించి చాలా మంది చాలా వీడియోస్ చేశారు, కానీ మనం ఈ రోజు ఈ బుక్ లో ఉన్న కొన్ని విషయాలు మన సంపాదనకి, మన వెల్త్ కి, మనం డబ్బు క్రియేట్ చేసుకోవటానికి ఎలా ఉపయోగపడతాయో చూద్దాం. ఈ బుక్ గురించి మనం ఎలా వీడియో చేసుకుంటున్నాం కాబట్టి ఇండియాలో ఈ బుక్ చదివిన వాళ్ళు ఎవరైనా పాపులర్ పీపుల్ ఉన్నారా, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా షేర్ చేశారా అని నేను జస్ట్ ఇప్పుడే గూగుల్ చేసి చూస్తున్నానండి. ఇందులో నాకు అనిపించింది విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, అక్షయ్ ఖన్నా, అలాగే రకుల్ ప్రీత్ సింగ్, బిపాసా బాసు, వీళ్ళందరూ ఈ బుక్ చదివిన వాళ్లే. ఈ బుక్ చదివి అందులో ఉన్నాయి ఇంప్లిమెంట్ చేసుకొని అది వాళ్ళకి ఎలా హెల్ప్ అయింది అని వాళ్ళ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే సరదాగా గూగుల్ చేసి చూడండి. సో ద సీక్రెట్ బుక్ గురించి చాలా మంది చాలా వీడియోస్ చేశారండి. ఈ బుక్ 2006 లో రిలీజ్ అయింది కాబట్టి చాలా వీడియోస్ ఆల్రెడీ వచ్చినాయి. కానీ మనం ఫైనాన్స్ రిలేటెడ్ గా, వెల్త్ రిలేటెడ్ గా ఈ బుక్ లో ఉన్న పాయింట్స్ ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటే అది మనకి హెల్ప్ఫుల్ గా ఉంటది, ఇలాంటి స్ట్రాటజీస్ కొన్ని మనం డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. చూడటమే కాదు, మనం నేర్చుకున్న పాయింట్స్ ని లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, అలానే అడిగితే కానీ అమ్మైనా పెట్టదంట. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బుక్ లో చెప్పిన విషయాలన్నీ చాలా సింపుల్ విషయాలేనండి. చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు మనకు చెప్పిన విషయాలే. పాజిటివ్ గా మాట్లాడండి, కరెక్ట్ గా థింక్ చేయండి, నెగిటివ్ విషయాలు మాట్లాడొద్దు, ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు మనకి చెప్తానే ఉన్నారు కదా. చూడండి, మనలోనే కొంతమంది పెద్దగా ఎఫర్ట్స్ లేకుండా చాలా ఈజీగా సంపాదించుకుంటారు, కొంతమంది సంపాదించుకోవటానికి చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? వీళ్ళిద్దరికి ఒకటే స్కిల్ ఉండొచ్చు, ఒకటే కైండ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండొచ్చు, ఒకటే కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ కూడా ఉండుండొచ్చు, కానీ ఒకళ్ళ లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది, మరొకళ్ళ లైఫ్ చాలా కష్టంగా ఉంటుంది. దీనికి రీజన్ ఏంటంటారు? లక్ అంటారా? కేవలం లక్ కాదండి, ఇది మన ఆలోచన మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎలా ఆలోచిస్తున్నామో, మన థింకింగ్ ఎలా ఉందో దాన్ని బట్టే మన యాక్షన్స్ ఉంటాయి, మన యాక్షన్స్ ని బట్టే మన రిజల్ట్స్, మన ఫ్యూచర్ కూడా ఉంటుంది కదా. ఫస్ట్ సీక్రెట్ ఇస్ మనీ రెస్పాండ్స్ టు యువర్ డామినెంట్ థాట్స్. చాలా మంది నాకు డబ్బు కావాలి అని అనుకుంటారు. మనలో ఎవరు వద్దనుకుంటారు చెప్పండి? నేను మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవాలి, నేను బాగా సంపాదించుకోవాలి, నాకు జాబ్ లో ప్రమోషన్ రావాలి, ఇలా మనలో చాలా మంది అనుకుంటాం కదా. మరి అనుకుంటున్నాం కదా, అనుకున్నది ఎందుకు జరగట్లేదు? అది మన డామినెంట్ థాటే కదా అని మనకు ఆలోచన వస్తుంది కదా. కానీ ఒక్కసారి ఆలోచించుకోండి, మనం ప్రమోషన్ రావాలి అని అనుకున్నా, వెల్త్ క్రియేట్ చేసుకోవాలి అనుకున్నా, మనం డబ్బు సంపాదించుకోవాలి అనుకున్నా, నిజంగా అదే మన డామినెంట్ థాటా? మనం బయటికి అలా అంటున్నా, కానీ మన లోపల తిరుగుతున్న ఆలోచనలు ఏంటి? నాకు జాబ్ లో ప్రమోషన్ వస్తుందా రాదా, నేను సంపాదించుకోగలనా లేదా, నాకు ఆ కేపబిలిటీ ఉందా లేదా, నేను డబ్బులు ఎలా అరేంజ్ చేసుకోవాలి, నాకు అనుకున్న టైంకి డబ్బులు చేరుతాయా లేదా అని ఇలాంటి భయాలు చాలా ఎక్కువగా మన మైండ్ లో ఉంటాయి.
ఇప్పుడు మీరు చెప్పండి, మీ డామినెంట్ థాట్ ఏంటి? మీరు బాగా సంపాదించుకోవాలి అన్నది మీ డామినెంట్ థాటా? లేకపోతే అసలు నేను సంపాదించుకోగలనా లేదా అన్న ఫియరే మిమ్మల్ని వెనక లాగుతుందా? సో ఈ బుక్ లో ఈ ఆథర్ చెప్తుంది, మనకి ఈ రెండు థాట్స్ లో ఏ థాట్ డామినెంట్ గా ఉంటే అది మాత్రమే జరుగుతది అని. మీ థాట్సే యూనివర్స్ కి పంపించే మెసేజ్ లాగా. మీ థాట్స్ పాజిటివ్ గా ఉన్నాయనుకోండి, మీకు ఆటోమేటిక్ గా ఆపర్చునిటీస్ కనిపిస్తాయి, ఐడియాస్ వస్తాయి, రిసోర్సెస్ దొరుకుతాయి. అదే మీ థాట్స్ లో ఫియర్ ఉందనుకోండి, మీకు ఆ ఫియరే ఎదురవుతుంది. గుర్తుపెట్టుకోండి, కేవలం మీరు ఏది మాట్లాడుతున్నారు, మీ వర్డ్స్ ఏంటి అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. మీరు ఏది నమ్ముతున్నారు, మీ బిలీఫ్ సిస్టమ్ ఏంటి అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. సెకండ్ సీక్రెట్, ఫీలింగ్ రిచ్ కమ్స్ బిఫోర్ బికమింగ్ రిచ్. ఇది మీకు చాలా స్ట్రేంజ్ గా అనిపించవచ్చు, కానీ దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్ అండి. మీరు ముందు రిచ్ అయిపోయి ఆ తర్వాత రిచ్ గా ఫీల్ అవటం కాదు. మీరు రిచ్ గా ఫీల్ అయితే మనీ విల్ ఫ్లో. చూడండి, మనలో చాలా మంది అంటాం కదా, నాకు మంచి జాబ్ వస్తే నేను సెక్యూర్డ్ గా ఫీల్ అవుతాను, నేను బాగా సంపాదిస్తే నాకు సెక్యూరిటీ ఉంటుంది అని. మనం కామన్ గా యూస్ చేసే వర్డ్స్ కదా ఇవి. కానీ సీక్రెట్ ఏంటంటే, మీరు ఈ ఆలోచనని ఆపోజిట్ లో చూడాలి. మీరు ముందు సెక్యూర్డ్ గా ఫీల్ అయితే, మీరు కాన్ఫిడెంట్ గా నా శాలరీ ఇంక్రీజ్ అవుతుంది అని మీరు అనుకుంటే మీకు శాలరీ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యూనివర్స్ ఎప్పుడు మన ఫ్యూచర్ ప్లాన్స్ కి రెస్పాండ్ అవ్వదు, మనకి ఈ రోజు ఉన్న మన ఫీలింగ్స్ కి రెస్పాండ్ అవుతుంది. చూడండి, మనలో చాలా మంది శాలరీ వచ్చిన రోజునే ఒక భయంతో ఉంటారు. ఈ ఖర్చు పెట్టాలి, అక్కడ ఈఎంఐస్ కట్టాలి, ఈ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి కదా అని ఈ ఫియర్ లోనే గడుపుతారు. ఈ ఫియర్ వల్ల మీకు మరింత నెగిటివే జరుగుతుంది. దాని బదులు నేను మేనేజ్ చేసుకుంటాను అనే నమ్మకంతో మీరు ఖర్చులు పెట్టడం స్టార్ట్ చేస్తే, మీరు పాజిటివ్ గా ఉన్నారు కాబట్టి మేబీ మీకు మరొక ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ దొరకచ్చు, లేదా మరొక ఆపర్చునిటీ దొరకచ్చు. సో ఇక్కడ మీరు రిచ్ అవ్వాలి అనుకునే ముందు మీరు ఫస్ట్ రిచ్ గా ఫీల్ అవ్వాలి. సో డబ్బులు ఎప్పుడు భయపడే వాళ్ళ దగ్గర ఉండదండి, నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గర డబ్బు ఎప్పుడు నిలుస్తుంది. థర్డ్ సీక్రెట్ ఇస్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ ఇస్ మనీ మ్యాగ్నెట్. ఈ సీక్రెట్ బుక్ లో చాలా స్ట్రాంగ్ గా మెన్షన్ చేసిన పాయింట్స్ లో గ్రాటిట్యూడ్ అంటే థ్యాంక్ఫుల్ గా ఉండటం ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. మనం థ్యాంక్స్ చెప్తున్నాము అని అంటే మన దగ్గర ఉన్న దాంతో మనం సంతోషంగా ఉన్నాము అని మనం యూనివర్స్ కి ఒక మెసేజ్ పంపించడం లాంటిదే. చూడండి, చాలా మంది శాలరీ వస్తానే శాలరీ వచ్చింది అని హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళు ఎంతమంది, వచ్చిన శాలరీలో నుంచి ఇప్పుడు నేను బిల్స్ పే చేయాలి అని భయపడే వాళ్ళు ఎంతమంది. సో శాలరీ వచ్చిన వెంటనే థ్యాంక్ఫుల్ గా ఆ బిల్స్ పే చేయడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయని మీరు పాజిటివ్ ఆలోచనలో ఉండాలి అని ఇక్కడ ఆథర్ చెప్తున్న విషయం. ఒక్కసారి మీరు ఆలోచించండి, మీరు ఆ బిల్స్ అన్ని పే చేయటానికి మీకు శాలరీ రావటం ఎంత మంచి విషయం, అది ఎంత అదృష్టం. రోజు పొద్దున్న నిద్ర లేచిన వెంటనే పాజిటివ్ గా, ఈ రోజు నా దగ్గర ఇంత అమౌంట్ ఉంది, దీంతో నేను ఇవన్నీ క్లియర్ చేసుకోగలుగుతాను, థ్యాంక్ యూ సో మచ్ అని అనుకోండి. ఇనీషియల్ గా అది మనకి చాలా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుందండి, కానీ కొంతకాలం తర్వాత మన ఆలోచన మారుతుంది, మనం ఖర్చు చేసే విధానం మారుతుంది. అలానే మన ఎర్నింగ్స్ మీద, మన శాలరీ మీద మనకి ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది. సీక్రెట్ బుక్ లో చాలా స్ట్రాంగ్ గా చెప్పిన విషయం, మనం ఎంత అప్రిషియేట్ చేస్తే, మనం ఎంత హ్యాపీగా ఉంటే, మనం ఎంత థ్యాంక్ఫుల్ గా ఉంటే అది మల్టిప్లై అవుతుంది అని. ప్రయత్నించి చూడండి. ఫోర్త్ సీక్రెట్, స్టాప్ సీయింగ్ మనీ యాజ్ హార్డ్ వర్క్. డబ్బు సంపాదించడం చాలా కష్టం అనే ఆలోచన మీ మైండ్ లో నుంచి తీసేయండి. చూడండి, చాలా మంది అనగా మనం వినుంటాం, డబ్బు అంటే చాలా స్ట్రెస్, అది సంపాదించాలంటే మనం చాలా స్ట్రగుల్ అవ్వాలి, చాలా హార్డ్ వర్క్ చేయాలి, అదంతా ఈజీ కాదు, చాలా కష్టపడాలి, అసలు అంత కష్టపడినా వస్తుందో రాదో తెలీదు, ఇలా చాలా మంది మాట్లాడటం మనం వినుంటాం. ఇదే ఒక పెద్ద బ్లాక్ కదా మనం వెల్త్ సంపాదించుకోవటానికి. ఈ సీక్రెట్ బుక్ లో చెప్తున్న విషయం, మనం ఎక్కువ కష్టపడిపోయి ఎక్కువ ఎగ్జాస్ట్ అయిపోతే డబ్బులు రాదు, మనం ఎలైన్ అయి ఉంటే, మనం ఆ దారిలో ఉంటే మనకి డబ్బులు వస్తాయి. చూడండి, కొంతమంది రోజుకి 10 నుంచి 12 గంటల పాటు విపరీతంగా కష్టపడతారు, కానీ అదే జీతం, పెద్దగా వాళ్ళ లైఫ్ లో ఏమీ ఇంక్రీజ్ ఉండదు. కానీ ఇంకొంతమంది పాజిటివ్ గా ఉంటారు, పాజిటివ్ గా హ్యాపీగా ఉండటం వల్ల వాళ్ళకి కొత్త ఐడియాస్ వస్తాయి, వాళ్ళు కొత్త స్కిల్స్ నేర్చుకుంటారు, వాళ్ళ లైఫ్ లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటారు, వాళ్ళ చేస్తున్న పనిలోనే కొత్త విధానాల్ని కనుక్కుంటారు. సో వాళ్ళ వర్క్ వాళ్ళు ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకోగలుగుతారు, ఎక్స్ట్రా కూడా చేయగలుగుతారు. ఇక్కడ సీక్రెట్ బుక్ లో చెప్తుంది, కష్టపడటం తప్పు అని కాదు, డైరెక్షన్ లేకుండా కష్టపడటం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు అని. సో డబ్బు సంపాదించాలంటే హార్డ్ వర్క్ ఒక్కటే మార్గం అనుకోవటం కరెక్ట్ కాదండి. మనం యూనివర్స్ తో, మన ఆలోచనలతో మనం ఎలైన్ అయి ఉండాలి, రైట్ డైరెక్షన్ లో మనం మూవ్ అవ్వాలి.
ఇట్ ఈస్ దిస్ సింపుల్ అండి. మీ దగ్గర ఉన్న దానికి మీరు థ్యాంక్ఫుల్ గా ఉంటే ఆటోమేటిక్ గా మీరు హ్యాపీగా ఉంటారు. మీరు హ్యాపీగా ఉంటే మీ ఆలోచనలు పాజిటివ్ గా ఉంటాయి. మీ ఆలోచనలు పాజిటివ్ గా ఉంటే మీకు కొత్త ఐడియాస్ వస్తాయి, కొత్త స్కిల్స్ నేర్చుకుంటారు, కొత్త ఆపర్చునిటీస్ కనిపిస్తాయి. ఏమంటారు? నెక్స్ట్ సీక్రెట్, లెట్ గో ఆఫ్ ఎన్వీ అండ్ కంపారిజన్. జెలసీ వద్దు. మనం ఏదన్నా చిన్న వస్తువు కొనుక్కున్నా జెలస్ ఫీల్ అవుతారు. అబ్బా వీళ్ళు ఎలా కొనేసుకున్నారు అని అనుకుంటారు. మన చుట్టూ మనం చాలా మందిని చూస్తూ ఉంటామండి. మనం ఏదన్నా ఒక చిన్న వస్తువు కొనుక్కున్నా, ఏదన్నా ఒక చిన్న పని చేసినా, అబ్బా వీళ్ళు ఎలా కొనేసుకున్నారు, ఇది వీళ్ళు ఎలా చేసేస్తున్నారు అంత ఈజీగా అని ఇలా కంపారిజన్స్ వస్తాయి, జెలసీ ఫీల్ అవుతారు. మీరు గమనించండి, మనం కూడా ఒక్కొక్కసారి పక్క వాళ్ళని చూసి అలా జెలసీ ఫీల్ అవటం, నెగిటివ్ గా కంపేర్ చేసుకోవటం, ఇలాంటి పనులు చేస్తూ ఉంటాం. ఇది కరెక్ట్ కాదు. మనం ఒకళ్ళని చూసి జెలస్ ఫీల్ అవుతున్నాము అంటే, ఒకళ్ళ గురించి మనం నెగిటివ్ గా ఫీల్ అవుతున్నాము అని అంటే, మనం యూనివర్స్ కి నెగిటివ్ మెసేజ్ పంపించినట్టే. సే ఫర్ ఎగ్జాంపుల్, ఆఫీస్ లో ఎవరికైనా ప్రమోషన్ వచ్చింది అనుకోండి, మనం వాళ్ళని అప్రిషియేట్ చేసే బదులు అబ్బా వీళ్ళకి ఎలా వచ్చింది, దే డోంట్ డిజర్వ్ ఇట్, వాళ్ళేమి అంత కష్టపడలేదు, నేనే ఎక్కువ కష్టపడ్డాను, మీరు ఇలా నెగిటివ్ థాట్స్ లో ఉన్నారనుకోండి, మీరు యూనివర్స్ కి నెగిటివ్ మెసేజెస్ పంపిస్తున్నట్టే. ఆ ప్రమోషన్ మీకొద్దు, మీరు కేపబుల్ కాదు అని మీరు యూనివర్స్ కి చెప్తున్నట్టు అవుతుంది. దాని బదులు ఎవరికి ప్రమోషన్ వచ్చిందో వాళ్ళని అప్రిషియేట్ చేసి, నాకు కూడా పాసిబుల్, నాకు కూడా ప్రమోషన్ వస్తుంది అనే పాజిటివ్ థాట్ లో ఉంటే మీరు యూనివర్స్ కి పాజిటివ్ థాట్స్ పంపించినట్టు అవుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ యూనివర్స్ లో మనీ ఏమీ తక్కువగా లేదు. పక్క వాళ్ళకి డబ్బులు వచ్చినంత మాత్రాన మీకు రావాల్సిన ఛాన్స్ పోతుంది అనేం కాదు. మనీ ఈజ్ నాట్ లిమిటెడ్ అండి, మనీ ఈజ్ అన్లిమిటెడ్. సో మీరు కంపేర్ చేసుకోవటం స్టాప్ చేసి, జెలస్ ఫీల్ అవటం స్టాప్ చేసి, మీరు అలైన్ అయిన వెంటనే మీ దగ్గరికి మనీ ఫ్లో అవుతుంది అని ఈ బుక్ లో ఈ ఆథర్ చెప్తున్నారు. నెక్స్ట్ సీక్రెట్, విజువలైజ్ మనీ యాజ్ ఆల్రెడీ యోర్స్. మీ దగ్గర డబ్బు ఆల్రెడీ ఉన్నట్టు మీరు విజువలైజ్ చేసుకోండి. ఈ బుక్ లో చెప్తున్న సీక్రెట్స్ లో ఇది వన్ ఆఫ్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ పాయింట్ అండి. యూనివర్స్ కి మన ఇమాజినేషన్ కి రియాలిటీకి డిఫరెన్స్ తెలీదు. సో మన దగ్గర డబ్బు ఉన్నట్టు మనం జస్ట్ ఇమాజిన్ చేసుకోవట్లేదండి, మనం రిహార్సల్స్ చేసుకుంటున్నాం. సో మీరు పొద్దున్న నిద్ర లేచిన వెంటనే ఒక 2 minutes పాటు కళ్ళు మూసుకొని, మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నట్టు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ చాలా ఎక్కువగా ఉన్నట్టు, మీరు చాలా హెల్దీగా ఉన్నట్టు, హ్యాపీగా ఉన్నట్టు మీరు ఇమాజిన్ చేసుకోండి. దీన్నే విజువలైజేషన్ అని కూడా అంటారు. ఇక్కడ మీరు విజువలైజ్ చేసుకోవాల్సింది, నేను ఫ్యూచర్ లో బాగుంటాను, ఫ్యూచర్ లో నాకు ఇంత డబ్బులు వస్తాయి, ఫ్యూచర్ లో నేను ఈ ప్రాపర్టీ కొనుక్కుంటాను, ఇలా కాదు. మీరు ఆల్రెడీ ప్రాపర్టీ కొనుక్కున్నట్టు, మీరు ఆల్రెడీ అక్కడ ఉన్నట్టు. సే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఇల్లు కొనుక్కోవాలి అని అనుకున్నారు అనుకోండి, నేను ఫ్యూచర్ లో కొనుక్కుంటాను అని విజువలైజ్ చేసుకోవటం కాదు, మీరు ఆల్రెడీ ఆ ఇంట్లో ఉన్నట్టు, మీరు ఆ ఇంట్లో ఉంటే ఎంత హ్యాపీగా ఉన్నారు, ఆ ఇంట్లో ఉండి మీరు ఏమేం పనులు చేస్తున్నారు, ఇలాంటివన్నీ విజువలైజ్ చేసుకోండి. మీ విజువలైజేషన్ ఎంత క్లియర్ గా, ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మీరు అంత స్ట్రాంగ్ మెసేజ్ పంపించినట్టు అవుతుంది. విషయం గుర్తుపెట్టుకోండి, న్యూరో సైన్స్ ప్రకారం కూడా మీ మైండ్ కి, ఇమాజినేషన్ కి, రియాలిటీకి డిఫరెన్స్ తెలియదు. కంటిన్యూస్ గా స్ట్రాంగ్ గా విజువలైజ్ చేసుకోవటం వల్ల మీ డైరెక్షన్, మీ యాక్షన్స్ అన్ని ఆ డైరెక్షన్ లోనే ఉంటాయి. మీరు రియలైజ్ అవ్వకుండానే మీ డెస్టినేషన్ మీరు చేరుతారు. లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సీక్రెట్ అండి, ట్రస్ట్ అండ్ అలవ్ మనీ టు కమ్. చాలా మంది ఇక్కడ తప్పు చేస్తారండి. వాళ్ళు చేసే పనులన్నీ కరెక్ట్ గా చేస్తారు, పాజిటివ్ థింకింగ్ లో ఉంటారు, గ్రాటిట్యూడ్, థ్యాంక్ఫుల్ గా ఉంటారు, చక్కగా విజువలైజ్ చేసుకుంటారు, అన్నీ చేస్తారు. కానీ ఇంకా జరగట్లేదేంటి, ఇంకా ఎప్పుడు జరుగుతుంది, ఇంకా నేను ఎంతకాలం వెయిట్ చేయాలి, ఇలా వరీ అయిపోతారు. సో అగైన్ మీరు వరీ అవుతున్నారు కాబట్టి మీరు అట్రాక్ట్ చేసుకుంది, మీరు మేనిఫెస్ట్ చేసుకుంది అంతా క్యాన్సిల్ అయిపోతుంది. ఆ వరీ ఉండకూడదు. ఒకసారి మీ ఇంటెన్షన్ కరెక్ట్ గా ఉన్నప్పుడు యూ షుడ్ లెట్ ఇట్ గో. అది ఈజీగా ఫ్లో అవనివ్వాలి. ఇది యాజ్ సింపుల్ యాజ్, సే ఫర్ ఎగ్జాంపుల్, మనం ఆన్లైన్ లో ఒక ఆర్డర్ ప్లేస్ చేసాం అనుకోండి, సే అమెజాన్ లోనో లేకపోతే ఫ్లిప్కార్ట్ లోనో మనం ఆర్డర్ ప్లేస్ చేసాం అనుకోండి, మనం చేసేది ఏంటి, మనం ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత ఇంకా దాన్ని మనం ఫ్రీగా వదిలేస్తాం. మనం ప్రతి నిమిషం ఇంకా నా ఆర్డర్ ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుంది అని మనమేం పానిక్ అయిపోం కదా. అలానే మనీ కూడా ఒకసారి మన థింకింగ్ కరెక్ట్ గా ఉన్నప్పుడు, మన విజువలైజేషన్ కరెక్ట్ గా ఉన్నప్పుడు, మనం గ్రాటిట్యూడ్ తో ఉన్నప్పుడు, మనం అలైన్ అయి ఉన్నప్పుడు, మీరు ఆర్డర్ ప్లేస్ చేసినట్టుగానే మీరు ఆ థింకింగ్ ని అక్కడికి వదిలేయాలి. దాని గురించి మీరు వరీ అవ్వకూడదు. సో మన పని కేవలం అడగటం మాత్రమే, కానీ వచ్చే పని, ఇచ్చే పని యూనివర్స్ కి, యూనివర్స్ టైమింగ్ కి వదిలేయాలి. సో అదండి, మీకు గుర్తుంటే వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో ఎస్పి శైలజ గారు చెప్పారు, డబ్బు అనేది మంచి ఎనర్జీ అని.
అది నిజం. డబ్బు ఈజ్ ఎ వెరీ పాజిటివ్ ఎనర్జీ అండి. డబ్బు రెస్పాండ్ అయ్యేది మీ థింకింగ్ కి, మీ ఫీలింగ్ కి, మీ బిలీవ్స్ కి అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో మీ ఆలోచన మారితే మీ ఆదాయం మారుతుంది. మీ భయం తగ్గితే మీ అవకాశాలు పెరుగుతాయి. మీకు నమ్మకం ఉంటే డబ్బు మీ దగ్గరకు వస్తుంది. మనం డిస్కస్ చేసుకున్న ఈ 7 సీక్రెట్స్ లో నుంచి మీకు కంఫర్టబుల్ గా ఉండే ఒక సీక్రెట్ ని ఈ రోజే చూస్ చేసుకుని ఈ రోజు నుంచే ప్రాక్టీస్ చేసి ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. బై బై.